అండి, మా ఊరి గ్రామ దేవతలు జరిపే పండుగలను అయితే మేము మంగళవారాలు అంటాము. ఈ మంగళవారాలు ప్రతి సంవత్సరం కూడా దసరాకు ముందు అయితే మేము జరుపుకుంటాము. ఈ మంగళవారాలకి అయితే ఊర్లో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా వస్తారు. నార్మల్గా సంక్రాంతి, దీపావళి అటువంటి పండుగలకి రావచ్చు రాకపోవచ్చు, కానీ మంగళవారాలకు మాత్రం అందరూ వచ్చి కలిసి అయితే చాలా ఘనంగా అయితే జరుపుకుంటాము. నేనైతే నా చిన్నప్పుడు కూడా ఈ మంగళవారాలు మిస్ అయ్యేదాన్ని. ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకోవడం వల్ల మనకి దసరా ముందు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవుతాయి కదా, ఇంక ఎగ్జామ్స్ ఉండడం వల్ల సెలవులు ఇచ్చేవారు కదా, అలా మిస్ అయ్యేదాను. సంవత్సరం అయితే ఇంకా చాలా ఇంత ముందు కంటే ఇంకా ఘనంగా అయితే జరిపించారు, కానీ ఇప్పుడు కూడా నేను మిస్ అయ్యాను. ఎందుకంటే నేను తిరుపతి టికెట్లు అనేవి ఒక 3 months బ్యాకే బుక్ చేసుకున్నాను, కనుక ఇంక దర్శనానికి అయితే తిరుపతి వెళ్ళిపోయాను, అందుకే మిస్ అయ్యాను. ఈసారి ఎందుకు ఘనంగా జరిపారంటే, ఇంతకు ముందైతే మాకు అమ్మవారి విగ్రహం అయితే ఉండేది కాదు, అమ్మవారి పాదాలను వేప చెట్టు ఉండేది. మేము అమ్మవారినిగా భావించి అక్కడ పూజ చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే విగ్రహం కూడా చేశారు, కానీ ఇంకా చాలా ఘనంగా అయితే జరిపారు. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.